లింగాపురంలో బైక్ దొంగల గుట్టురట్టు 15 బైకులు స్వాధీనం. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో బైక్ దొంగల ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో వరుసగా బైకులను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి ఏకంగా 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పెబ్బేరు ప్రాంతంలో నమోదైన బైక్ చోరీ కేసులో ఓ నిందితుడు పట్టుబడడంతో అతని నుంచి లభించిన సమాచారం ఆధారంగా పోలీసులు లింగాపురం గ్రామానికి చేరుకున్నారు. బుధవారం ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన వల్లెం వెంకటరమణ, భూమా శివారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నిర్వహించిన విచారణలో పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 15 బైకులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో బైక్ను రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన బైక్ చోరీలకు ఈ ముఠాకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లింగాపురం కేంద్రంగా సాగిన బైక్ చోరీల వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుల విచారణ పూర్తయితే మరిన్ని చోరీ కేసుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎం ఆంజనేయులు, నంద్యాల జిల్లా టుడే టీవీ ప్రతినిధి.